అక్కడ 3 రూపాలతో స్వామి నెలకొని ఉన్నాడు. ఒకటి లింగ రూపం, రెండవది పర్వత రూపం, మూడవది గురుస్వరూపం. మొదటి 2 సామాన్యులు కూడా చూడగలరు, కానీ మూడవది సామాన్యులకు దర్శనం కాదు. ఆ గురుస్వరూపంగా కూడా ఆ పర్వతమనందే స్వామి ఉంటాడు. ఇది అరుణాచలము. అరుణాచలం అనే పేరే శివుని పేరైనది. అరుణము, అచలము. అరుణం అనేది తేజస్సు, అచలం అనేది స్థిరత్వం. శివుడు ఎప్పుడు అచలుడే. శ్రీచక్రం టీవీ. కానీ శివుడికి ఒక పేరుంది, స్థాణు అని. శివశాస్త్రం మనం చదివిన స్థిరస్థాణు ప్రభుర్భీమ ప్రవరో వరదో వరహ అని చదువుతాం. అందులో స్థిర, స్థాణు, ఇదే శివుని యొక్క అద్భుతమైన తత్వం ఈ 2 పేర్లలో తెలుస్తున్నది. ఇక్కడ శివుడు స్థిరుడు. స్థిరుడు అంటే ఒక చోట కదలకుండా ఉండేవాడు స్థిరుడు. స్థాణువు అన్న ఇంచుమించు అదే అర్థం, కదలనివాడు అని అర్థం. ఎప్పుడూ ఉండేవాడు స్థిరుడు, ఒకే విధంగా ఉండేవాడు స్థాణువు. ఎప్పుడూ ఉంటాడు కానీ క్షణానుకోలు మారిపోతాడండి అని కాకుండా మార్పు కూడా లేనివాడు అని స్థిరస్థాణు అని శబ్దం. ఈ స్థాణు అనే మాట చాలా విశేషమైనదండి. ఈ స్థాణునే అచల అంటారు. వేదాంతం కూడా పరమాత్మ గురించి చెప్తూ అచలోయం సనాతన అన్నది. అచల సనాతన. సనాతనము అంటే శాశ్వతమైన వాడు, అచలుడు. కానీ అరుణము అంటే ప్రకాశము, అచలము అంటే స్థిరమైన వాడు, శాశ్వతమైన వాడు. ఈ 2 కలిపితే అరుణాచల. ఇది కొండ పేరు కాదు, శివుడి పేరు. అదే అరుణాచల అని 5 అక్షరాలు చాలయ్యా మహామంత్రం అని శాస్త్రం చెప్తుంటే ఆ 5 అక్షరాలతోనే పరమార్థం పొందవచ్చని నిరూపించిన మహాయోగి రమణ మహర్షి. అందుకే అరుణాచలం మనుచు స్మరించు వారులకు అహము తొలగించదువు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇప్పుడు మనకి 2 పంచాక్షరాలు వచ్చాయి. ఒకటి నమశివాయ, రెండవది అరుణాచల. 2 శివతత్వాన్ని చెప్తున్నాయి. అయితే శివుణ్ణి స్థాణు అని ఎందుకంటారు అనే దాన్ని ఇంకొక విషయం తెలుసుకోవచ్చు. ఆయన స్థిరంగా ఉంటాడు, ఇటు అటు కదలడు. కదలడు అంటే అర్థం, ఒక వ్యక్తి కదిలేడు అంటే ఇదివరకు లేని చోటుకు వచ్చాడు అని అర్థం. అంతే కదండి. ఒక వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ లేదు కనుక ఇక్కడికి వచ్చింది. శివుడు ఎక్కడికి కదులుతాడు? ఆయన లేని చోటే లేదు కనుకనే ఎక్కడికి కదిలేవాడు కాడు కనుక ఆయన స్థాణు అని చెప్తున్నారు. ఇక్కడ సర్వము తానైన వాడే అచలుడు. ఇంత గొప్ప భావం అచల తత్వంలో ఉన్నది. అంతేకాదు, మన శరీరంలో చైతన్యం ఉంది. ఈ చైతన్యమే ప్రకాశం. ఒక దీపం నుంచి వెలుగొచ్చినట్లుగా పరమాత్మ నుంచి చైతన్యం వస్తుంది. వెలుగే అందరికీ తెలుస్తుంది, చైతన్యమే అందరికి అనుభవంలో ఉంటుంది. మన శరీరంలో చైతన్యం ఉంది కనుకనే ఇక్కడ దాకా రాగలిగాం, కూర్చోగలిగాం, ఆలోచించగలుగుతున్నాం. కానీ చైతన్యం వల్లనే మీరు, నేను, సర్వప్రపంచం నడుస్తుంది. ఇదంతా అరుణం. ఈ చైతన్యం అంతా ఎవరిని ఆధారం చేసుకుని వచ్చిందో అది అచలం. కనుక అరుణము శక్తి, అచలము శివుడు, కలిపితే అరుణాచలం. ఇది దీని యొక్క భావం అండి ఇక్కడ.